తాబేలు నడుచుకుంటూ వెళుతూ ఉంది. దాన్ని ఒక నక్క చూసింది. ఆ నక్క తాబేలు దగ్గరకు వెళ్ళి తాబేలుని గట్టిగా పట్టుకునింది. ఆ తరువాత నక్క తాబేలుని గట్టిగా కొరికి చూసింది. చాలా గట్టిగా ఉండటం వల్ల నక్క ఆలోచించింది, ఈ తాబేలుని ఎలాగైనా తినాలి అంటే ఇది గట్టిగా ఉంది, ఎలా తినాలి అని ఆలోచిస్తుండగా తాబేలు నక్కతో చెప్పింది, నన్ను నీళ్ళలోకి తీసుకెళ్ళి బాగా నానబెట్టు, అప్పుడు నేను మెత్తబడతాను, నువ్వు నన్ను తినేయొచ్చు అని చెప్పింది తాబేలు. అది నిజమే అనుకుని నక్క తాబేలుని తీసుకెళ్ళి నీళ్ళలో నానబెట్టింది. కొంచెం సేపు తరువాత నక్క తాబేలుని అడిగింది, ఏ తాబేలా మెత్తబడ్డావా? అప్పుడు తాబేలు కాలు పైకి ఎత్తితే మొత్తం మెత్తబడుతాను అని చెప్పింది. అలా నక్క తాబేలు పై నుంచి కాలు పైకి ఎత్తగానే తాబేలు తప్పించుకుని నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అప్పుడు తాబేలు చాలా బాధపడింది. మనమే గొప్ప తెలివి గలవాళ్ళము అనుకుంటే మనకంటే తెలివి గలవాళ్ళు చాలా మంది ఉంటారు అనేది నీతి. అపాయం నుండి ఉపాయంతో తప్పించుకున్న తాబేలును చూసి నక్క బాధపడుతూ తనలో తాను ఇలా అనుకునింది, నక్క జిత్తులన్నీ నా దగ్గరుంటే తప్పించుకొని వెళ్ళావు కదే తాబేలా, ఎంత మోసపోయాను నేను అనుకుంటూ ఆకాశం వైపు చూసింది.